హాయ్ అండి అందరికీ. ముందుగా అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు. అలాగే నేను కార్తీక మాసంలో ఓన్లీ వెజ్ కర్రీస్ మాత్రమే నేను వీడియో చేసి పెడతానండి. ఎటువంటి నీస్ కర్రీస్ ఏమి నేను పెట్టుకునే ఉద్దేశం లేదు నాకు. అందుకని వెజ్ కర్రీస్ చూడాలనుకున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కార్తీక మాసం అయిపోయిన తర్వాత దబడి దిగుడే మళ్ళీ ఇంకా మంచి మంచి నీస్ కర్రీలు పెడతాను. పెట్ట మాంసాలు, రకరకాల ఉడుము మాంసం అన్నీ పెడతాను ఫ్రెండ్స్. అలాగే నేను ఈ బిల్డింగ్ నాదే. మా పాత బిల్డింగ్లోంచి ఇక్కడికి షిఫ్ట్ అవ్వడానికి కొంచెం వర్క్లు ఉండిపోయినాయి. ఈ వర్క్లన్నీ నేను చేసుకున్నాను. ఈ కబోర్డ్స్ నేనే చేసుకున్నాను. ఈ గ్రానైట్, టైల్స్, ఈ ప్లంబింగ్ వర్క్ అన్నీ నేనే చేసుకున్నానండి. ఒక తాపిపని వర్క్ మాత్రం తాపి వాళ్ళకి ఇచ్చాను. అన్నీ నేనే చేసానంటే కుదరదు కదా. అందుకని నాకు వచ్చినంత వరకు డబ్బులు మిగిలించుకోవడానికి నేను కష్టపడి సంపాదించుకున్నాను. ఎవరి దగ్గర బంధువుల దగ్గర కానీ ఎవరి దగ్గర చేసానికి ₹1 అడగలేదు. మా నాన్న కష్టపడి నేనే సంపాదించుకుని నా భార్య పిల్లలతో సుఖంగా ఈ ఇల్లు కట్టుకున్నాను ఫ్రెండ్స్. పాత ఇల్లు ఉంది, అది పడిపోయి శిథిలావస్థకు వచ్చింది. ఇప్పుడు వీడియో అప్లై చేయాలి. నేను ఆ వీడియో చేసి చూపిస్తాను మీకు కనుక నేను చేసిన ఈ వెజ్ కర్రీ అంటే నేను క్యాబేజీ ఫ్రై టైప్లో చేద్దాం అనుకుంటాను. సుబ్బయ్య గారి హోటల్లో ఎలా ఉంటుందో సేమ్ అదే టైప్లో నేను చేస్తానండి. మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, నాకు కొంచెం బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. అలాగే లాస్ట్లో నా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి వెజ్ కర్రీస్ ఈ నెలలో మాత్రమే, వచ్చే నెల నుంచి మళ్ళీ సూపర్ నాన్ వెజ్లోకి వచ్చేద్దామండి. అందరూ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. క్యాబేజీ ఇది బాగా పెద్దదండి. ముందు ఈ పై తొక్కలన్నీ తీసేసుకుందాం. ఎందుకంటే మార్కెట్ నుంచి తెచ్చేటప్పుడు ఈ తొక్కలు బాగోవు కదా, నల్లగా అయిపోయి పాడైపోయి ఉంటాయి. పై తొక్కలన్నీ తీసుకుని, ఇది ఇంత పెద్దది కాబట్టి ఇంత పెద్దది మనకు అవసరం లేదు, సగం భాగం కోద్దాం. ఇలాగా చక్కగా ఇప్పుడు కటింగ్ చేసుకుందామండి. చూసారా ఎంత బాగుందో, నీట్గా కటింగ్ ఇలా చేసుకుంటే సరిపోతుంది. బాగా వర్షం పడుతుందండి. ఈ వర్షంలో కర్రీ ఎలా వస్తుందో కానీ ఈ కట్ చేసి పెట్టుకున్నట్టు క్యాబేజీ ముక్కలన్నీ కూడా శుభ్రంగా కడిగేసుకుని నేను రైస్ కుక్కర్లో పెట్టుకుని బాయిల్ చేసుకుంటానండి. కడిగి శుభ్రం చేసుకున్న ఈ క్యాబేజీ ముక్కల్లోకండి నేను పచ్చిపప్పు అండి కరెక్ట్గా ఒక దోసెడు పప్పు వేసుకుంటున్నానండి. నేను 1 టీ స్పూన్ పసుపు రైస్ కుక్కర్లో పెట్టుకునండి మూత పెట్టుకుని కనీసం ఒక 10 నిమిషాలైనా ఉడికించుకుంటానండి. నేను మెత్తగా పచ్చి శనగపప్పు ఉంది కదా, అది కూడా ఉడకాలి, అందుకనే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. క్యాబేజీ ముక్కలు ఉడుకుతున్నాయి కదండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, అలాగే ఒక వెల్లుల్లి, ఒక 10 వరకు ఎండుమిర్చి, ఒక 5 ఏమో పచ్చిమిర్చి. మాకు దీంట్లో కరివేపాకు మేము ఎప్పుడు ఫ్రెష్ చేసుకుంటాం. ఆల్రెడీ బయట వర్షం వస్తుంది, కరివేపాకు కడిగే పని లేకుండా వర్షమే కడిగేసింది. ఫ్రెష్గా ఉండి కరివేపాకు ఎప్పుడు వేసుకుంటామని మేము. క్యాబేజీ ముక్కలు ఉడకడానికి టైం పడుతుంది కదండి. ఈలోపు ఒక కొబ్బరికాయ సగం పెంచి చిన్న చిన్న ముక్కల కింద కోసుకుని పచ్చి కొబ్బరి కచ్చాపచ్చగా కొట్టుకోవాలండి, మరీ మెత్తగా కొట్టేసుకోకూడదు. ఇది లాస్ట్లో యాడ్ చేసుకుందామండి. 10 నిమిషాలు అయిపోయిందండి. క్యాబేజీ చూడండి ఎలా ఉడికిపోయిందో. క్యాబేజీ పప్పు కూడా ఉడికిపోయినట్టండి. 10 నిమిషాలు అయిందంటే ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి. పచ్చి కొబ్బరి ఇలా కొట్టుకుంటే సరిపోద్దండి, మరీ మెత్తగా కొట్టుకోకూడదు. ఉడికించుకున్న క్యాబేజీ పచ్చిపప్పు ఉంది కదండి, ఇది మొత్తం వాటర్ అంతా తీసేస్తున్నామండి. వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు మొత్తం వాటర్ అంతా తీసేసుకోవాలండి. ఆ తర్వాత తాలింపు పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించుకునండి, కళాయి పెట్టుకుని ఆయిల్ వేస్తున్నానండి. 1 2 3 4 అండి. తయారు చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ముక్కలు ఫస్ట్గా ఇందులో వెల్లుల్లి వేసుకోవాలండి. దీంట్లోనే ఒక 1/2 స్పూను ఆవాలు, స్పూను జీలకర్ర, అలాగే ఈ మొత్తం అన్నీ వేసుకోవాలండి. అలాగే చెప్పడం మర్చిపోయానండి, ఈ కర్రీలో కారం, పౌడర్ కారం అస్సలు వాడకూడదండి ఈ కర్రీలోకి. అందుకనే ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఎక్కువ పడతాయి, ఇవే కారం వస్తాయి అనమాట. ఇది ఇగురు కాదు, కూర కాదు అన్న టైప్లో వస్తుంది. ఫ్రైలాగా కాకుండా
అందుకనే ఇలా వేసుకోవాలని రెసిపీ అండి. నేను ముందుగా తెచ్చి పెట్టుకున్నాం కదండి కరివేపాకు. ఈ కరివేపాకు మొత్తం దీంట్లో వేసుకోవాలండి. క్యాబేజీ ఎందుకంటే కేజీ క్యాబేజీ అండి, అందుకే ఇవన్నీ ఎక్కువ వేసుకోవాలి. సరేండి, ఉల్లిపాయ ముక్కలు అవి ఎర్రగా వేగిపోతున్నాయండి. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్నటువంటి ఈ క్యాబేజీ ముక్కలు ఉడికించుకున్నాం కదండి, ఇందులో యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ లేకుండా మొత్తం బయటకు వచ్చేసిందండి వాటర్ అంతానే. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. నేనైతే 1 స్పూన్నర వేసుకుంటున్నాను. నేను ముందుగా కొబ్బరి మిక్సీ కొట్టి పెట్టుకున్నాం కదండి, ఇదంతా కూడా వీటిలో వేసుకుంటున్నాను నేను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుని కలుపుకుంటే అండి సరిగా రెడీ అయిపోద్దండి. కొబ్బరికాయ లాస్ట్లో వేసుకోవాలండి, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్లో వేయకూడదు, మాడిపోద్ది, టేస్ట్ కూడా బాగోదు. ఇలా అయితేనే మంచి టేస్ట్గా వస్తుందండి. సుబ్బయ్య గారి హోటల్లో కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుందండి. క్యాబేజీ ఫ్రై కాకినాడ సుబ్బయ్య గారి హోటల్లో స్టైల్లా చేశానండి. సూపర్గా వచ్చింది. ఇప్పుడు తిని ఎలా ఉందో చెప్తానండి మీకు. ఓకే, రైట్. క్యాబేజీ ఫ్రై అండి, సుబ్బయ్య గారు హోటల్ స్టైలు. నేనే ఇంట్లో తయారు చేశాను. సూపర్ అన్నమాట. ఉప్పు, కారం, దీంట్లో కారం పౌడర్ వచ్చి వేయలేచ్చమ్మా. ఓన్లీ ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పౌడర్ కారం అసలు వేయకూడదు కూడా. దీంట్లో అడుగు పట్టేస్తుంది. అలాగే దీంట్లో కొబ్బరి వేస్తాం, పచ్చి కొబ్బరి. ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుంది. ఈ మధ్యలో పచ్చిపప్పు కమ్మగా సూపర్గా ఉంది, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఫ్రెండ్స్, ఈ సుబ్బయ్య గారి హోటల్ స్టైల్ నేను ఇంట్లో తయారు చేశాను. కానీ సుబ్బయ్య గారి హోటల్ స్టైల్ రావాలంటే నేను ముఖ్యంగా వాళ్ళు పులిహార టైపు టేస్ట్ వస్తుంది సుబ్బయ్య గారి హోటల్లోది. అది ఎందుకనగా ఇప్పుడు చెప్తాను మీకు. ఫ్రెండ్స్, ఇప్పుడు నిమ్మకాయ ఉంది కదా, ఈ నిమ్మకాయ దీంట్లో పిండుకొని తింటే పులిహారలాగా, మనం పులిహార ఎలా చేసుకుంటాం, నిమ్మకాయ పులిహార కానీ లేకపోతే చింతపండు పులిహార కానీ, ఆ టైప్ టేస్ట్. అందుకే సుబ్బయ్య గారి హోటల్లో టేస్ట్ అలా ఉంటుంది. ఇది దీనివల్ల అద్భుతం అనమాట. మీకు ఇష్టమైతే నిమ్మకాయ పిండుకోండి, లేదనుకుంటే మామూలుగా తిన్నా చాలా అద్భుతంగా ఉంటుంది. మధ్యలో ఈ టమాటా ముక్కలు తింటా ఉండే అదృష్టం అనమాట. ఇక కొంతమంది ఉల్లిపాయ ముక్కలు తింటారు, నాకైతే టమాటా ఇష్టం. చాలా బాగుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఫ్రెండ్స్, నేను తయారు చేసిన ఈ క్యాబేజీ ఫ్రై మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వంటలు నేను చేసి పెడతాను, నేను ముందు వీడియోలో కూడా చెప్పాను. అలాగే నేను పెడతా ఉంటాను. నేను వండిన ఈ క్యాబేజీ ఫ్రై చేసే తీరు అన్నీ మీకు నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఏదైనా తప్పు ఉంటే కామెంట్ మాత్రం చేయండి. ఓకే, థ్యాంక్ యూ.